గ్రామీణ ఉపాధి పనులలో అవినీతిని అరికట్టాలి. ఉపాధి కూలీల వలసలను నివారించాలి. పెండింగ్లో ఉన్న ఉపాధి పనుల వేతనాలను తక్షణమే చెల్లించాలి. ఉపాధి కూలీలకు రోజువారీ కూలీగా 700 రూపాయలు ఇవ్వాలి. వేసవిలో ఉపాధి కూలీలకు నీడ సౌకర్యం, మంచినీరు, మజ్జిగ, పనిముట్లను ప్రభుత్వమే అందించాలి. అర్హులైన ఉపాధి కూలీలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు, మిగులు భూములను పంపిణీ చేయాలి. పై డిమాండ్లను నెరవేర్చాలని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బాల్యం నుంచే విద్యార్థులకు చదువు పట్ల గట్టి పునాది పడాలి అంటే అంగన్వాడీల నుంచే ప్రారంభం కావాలని ప్రభుత్వం భావించి జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమం ట్రైనింగ్ నిర్వహిస్తున్నారని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్ఞానజ్యోతి ట్రైనింగ్ 6 రోజుల పాటు అంగన్వాడీ టీచర్లకు నిర్వహిస్తున్న విషయానికి తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు 5వ రోజు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ టీచర్లతో మాట్లాడుతూ విద్యార్థి దశలో మొదటగా పిల్లల అంగన్వాడీ పాఠశాలలకు వస్తారని, అక్కడి నుండే అక్షర జ్ఞానం నేర్పితే వారు ప్రయోజకులు అవుతారని తెలిపారు. రాచర్ల మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ ట్రైనింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్పీలు శ్రీనివాసులు, పవన్ కుమార్, ఎం. నారాయణ పాల్గొని వారికి శిక్షణ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ను ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ ప్రారంభం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను తిలకించారు. అనంతరం చిన్నారుల రైమ్స్ను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి, ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదోని మండలంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలి సిపిఎం డిమాండ్. ఆదోని మండలంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న మాట్లాడుతూ మండలంలోని నాగనాథనహళ్లి, ఆనవాళ్లు, కుప్పగల్లు నెవలకల్ ఎస్ఎస్ ట్యాంకులను పూర్తిస్థాయి నీటిమట్టంతో నీళ్లు నింపాలని, కుప్పగల్లు మరియు నవలేకల్ స్కీమ్ పరిధిలోని గ్రామాలకు అదనపు పైప్ లైన్ వేయాలని, కనీసం 2 రోజులకోసారి త్రాగునీరు సరఫరా చేయాలని, అలాగే జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకు ఇంటింటికి కొలాయి ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని, చిన్న హరివాణం దగ్గర నిర్మించిన ఎస్ఎస్ ట్యాంక్ నుండి సంతే కోళ్లూరు పెద్ద హరివాణం గ్రామాలకు పైప్ లైన్ విస్తరించాలని, కుప్పగల్లు ఎస్ఎస్ ట్యాంకు ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి వీరారెడ్డి, రామాంజనేయులు, మండల కమిటీ సభ్యులు అయ్యప్ప, మునిస్వామి, సంతే కోళ్లూరు శాఖ కార్యదర్శి జి పరమేష్, సభ్యులు నాగరాజు పాల్గొన్నారు. ఈరోజు అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసినటువంటి రాద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వాళ్ళు అనర్హత వేటు తప్పించుకోవడానికి ఈరోజు అసెంబ్లీకి వచ్చారే తప్ప అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యలు మనం ఇప్పుడు ప్రశ్నిద్దామనే ఆలోచన వీళ్ళకేమీ లేదు.